జయ వీరభద్ర భద్రకాళి మధ్య నమో నమ. ఇప్పుడు నేను వీరభద్ర ఛానల్ అనేది నా సంకల్పం కాదన్న. మా నాయన వీరభద్రుడు ఆ వీరకేంద్రనాథ స్వామి వారు నన్ను కొడుకుగా చేసుకొని ఈరోజు దేవాలయంలో అర్చకునిగా చేస్తూ ఈరోజు నేను కూడా బయట ప్రపంచంలో కర్మ సిద్ధాంతం ప్రకారం సంపాదించుకునికే పోవాలా, ఒక కడుపు తిప్పులకి నేను చేసుకుంటా, పిల్లల్ని పోషించుకోవాలా. కానీ మా నాయన ఆజ్ఞతో ఈరోజు ప్రతి ఒక్క వాక్యము భగవంతునిది ఇప్పుడు ఉండే జరిగేదానికి ఆలోచన ఎట్లుంటుందో, ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడు అనే దాన్ని తెలపడానికి వీరభద్ర ఛానల్. ఈ వీరభద్ర ఛానల్ ఉరుకుందిన స్వామి హెచ్చరికని చెప్పడానికి నాకేమన్నంత ధైర్యం ఉండదా? నాకు ఆయన పేరు పెట్టి జనాలకు సందేశాలు ఇచ్చే అవసరం లేదు, వీళ్ళు వెలిగించాల్సిన అవసరం లేదు. కానీ మా నాయన ఆజ్ఞతోనే ఈరోజు వీరభద్ర వీరభోగర వసంతరాయ ఛానల్లోన మా నాయన వస్తున్నాడు, దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలిస్తాడు, అన్నీ ముందుకు అర్థమవుతుంది. ఈరోజు ఇన్ని వ్యవస్థలు నాశనం చేసి అంతర్ముఖంగా మన భారతదేశంలో ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి, ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి మీకు తెలడంలే. మీరు పైనోటే చూస్తుంటారు భారతదేశం ఎంత ప్రమాదంలో ఉంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మతోన్మాదులు, ఇప్పుడంతా చూసిన మత మార్పిడిలు, ఒక్కొక్కరు చాప కింద నీరలా ఒక డైరెక్ట్గా అన్ని రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈరోజు మోడీ ద్వారా కొంతవరకు మనం ఉపశమనం కలిగించిన, యోగి ద్వారా కలిగించిన ఈ తాత్కాలిక ఉపశమనాలే కానీ దీర్ఘకాలికంగా ఉండవు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం ఉంటే ఈ సమస్యలు రావు. హిందువుల్లో సరిగలేరు, కులాల మతాల ప్రధాన విడిపోయి మా నాయకుడు మీ నాయకుడు కుల గెజ్జులు, మత గెజ్జులు, వ్యక్తిగత అభిమానాలతోన ఈరోజు హిందూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. సనాతన ధర్మం అంటే ఏమో మనం ధర్మాన్ని పట్టుకున్నాం, అన్ని కులాలు మతాలు ఒకటని మనం అంటున్నాం. కానీ ప్రచండ మతాలు, ఎడారి మతాలు అవి అనుకోవడంలే. ఒకవేళ మంచోళ్ళు ఉన్నా మన కొన్ని బయట నుంచి కొన్ని శక్తులు ప్రేరేపించి వాళ్ళని ఉసిగొలుపుతున్నాయి. ఈరోజు భారతదేశం ఇంత సంతోషంగా, ఇంత బ్రహ్మాండంగా, ఆర్థికంగా అన్నింటిలో ఎదుగుతుంటే వాళ్ళకి ఓరు లేక దీన్ని కూడా బ్రిటిష్ వాడు వదిలిన క్రైస్తవులు కానీ, మొగుళ్ళు వదిలిన ముస్లిం సోదరులు కానీ మంచోళ్ళు ఉంటారు. కానీ దీంట్లో కొంతమంది మతోన్మాదులు కూడా ఉంటారు. వీళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈరోజు పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కూడా ఎంతో అడుక్కున్నాం మనం, వద్దు విడిపోయి వద్దు కలిసి ఉందామంటే కూడా వినకుండా మత ప్రతిపాదకన పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అందరూ చేరుకొని ఇంకా అందరూ వెళ్ళిపోయింటే అయిపోయిండు. కొద్దిమంది మాత్రం ఉండి సరే ఉంటే మనం ఎందుకంటే అందరినీ ప్రేమిస్తాం కాబట్టి సరే మనోళ్ళే కదా ఉండిలే అంటే ఈరోజు వీళ్ళ హక్కుల గురించి ఇన్ని రామాయణాలు అవుతున్నాయి. అదే పాకిస్తాన్లో హిందువులు ఇట్లా మాట్లాడగలరా? హిందువులు ఇన్ని దేవాలయాలు కట్టగలరా? ఉండే దేవాలయాలను నాశనం చేసినారు. ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇంత చరిత్ర అయిపోతే మన ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాడు, ప్రతి వద్దులో చైతన్యం చేస్తున్నాడు. ఇది వీరభద్రుడు ఆడే నాటకం నాయన, ఇదంతా ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఈరోజు హిందూ సభ, ఐదవ సభ జరిగిన ఇవన్నీ మన ఆయన ఉసుకొల్పిన శక్తి, ఒక శక్తి నడిపిస్తుంది మనల్ని. భవిష్యత్తులో మన ఆయన వచ్చి మీకు అంత సారథ్యం వహించి ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులతో కాదు, పవన్ కళ్యాణ్ ఏదో సనాతన ధర్మం వాడిదంట సారథి ఇవన్నీ ఏముండవు. ఎందుకంటే ఓట్ల గురించి వీళ్ళు ఎక్కువ చేయలేరు. మోడీ అయినా యోగి చూడు పవర్ఫుల్. యోగి తప్పితే మనకి ఎవరు? యోగి నచ్చిపోయినాడు. నచ్చినాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈరోజు ఎంత లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసినాడంటే ఓట్ల తర్వాత మాట ధర్మాన్ని నమ్మినాడు, ఆ భగవంతుడే గెలిపిస్తున్నాడు. ఈరోజు మోడీ కూడా ఆయన చేయాలనుకున్నా ఆయన ఏదో ఒక ఓటు గురించి భయపడుకుంటూ ఓటింగ్ శాతం తగ్గుతుందో లేకుంటే ఓట్లు వేస్తారు లేదన్న భయం కంపితో ఉన్నాడు. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ మన భారతదేశంలో ఈ ఆర్థిక ఉగ్రవాదుల్ని చంపాల. ఫస్ట్ వాళ్ళని చంపితేనే రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి. ఎందుకంటే దాచుకుంటుంటారు, రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారు. సేవా ముసుగులో వచ్చి వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దోసుకొని వ్యవస్థలను శాసిస్తున్నారు. వ్యవస్థలు మన ఆయన బాగా పెట్టినాడు. రక్షకుడిగా పోలీసు శాఖను పెట్టినాడు, అడ్మిషన్గా కలెక్టర్లు, ఐపీఎస్ ఐఎస్లను బాగా పెట్టినాడు, ఒక వైద్యంలో ఆ డాక్టర్లను బాగా పెట్టినాడు. రాజకీయంగా అంటే వీళ్ళు పాలించాలి. కానీ ఈ రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకొని వీళ్ళు మంచి చేస్తారని ఎన్నుకుంటే వీళ్ళు ఈరోజు ప్రజలను సోమరిపోతలు చేస్తూ సంక్షేమ పథకాలంటే ఉచిత విద్య, ఈ వైద్యమి, ఆరోగ్యమి, మౌలిక వసతులు, డెవలపి, పరిశ్రమ స్థాపించి స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించి పిల్లలకి ఇవి చేయాలి. కానీ మీరందరూ విచ్చలవిడిగా ప్రజల్ని సోమరిపోతలు చేస్తూ కాకుండా కూడా ఇచ్చి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని, దేశాలను నాశనం చేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాలని మనం చూసి నవ్వుకుంటున్నాయి, బిగ్గర్ కింద చూస్తున్నాయి, మనం ఒక సెంటిమెంట్ ఫెలోస్గా చూస్తున్నాయి. ఈరోజు కష్టపడి పనిచేసేది నేర్పించాలి. కానీ పిల్లలకి మనం సోమరిపోతలు చేయకూడదు. గతంలో మన తాతలు, నాయనలు అందరూ కష్టపడినారు కాబట్టి వాళ్ళు మన భవిష్యత్తుకు ఉండాలి. మన పిల్లలకంటే ఈరోజు వరకు భూభాగాలను కాపాడి ఈరోజు ఆస్తులు అనుభవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? అప్పుల పాలు చేసి భవితరానికి ఏం లేకుండా చేస్తున్నాం, జీరో చేస్తున్నాం వాళ్ళని.
వాళ్ళ భావితరాలు ఉద్యోగాలు ఎక్కడ పోవాలా, వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ సంక్షేమం పెద్దలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు మీరు తినే ప్రతి ఒక్క రూపాయి అప్పుల కింద వచ్చినవే. ఈరోజు వీళ్ళేమి ఇచ్చినారని మీరు సంతోషపడుతున్నారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నవి. అప్పులు మోయాలా రేపొద్దున. మన ఇంటి పెద్దలు అప్పులు చేసి ఇండ్లు ఎట్లా పోతావో ఇట్లా ఈ రాజకీయ నాయకులు అప్పులు చేసి రాష్ట్రాలను ఒత్తి పెడుతున్నారు. మొత్తం అన్ని గందరగోళం అవుతుంది. ఇవన్నీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మన ఆయన వస్తున్నాడు, వీరభోగ వసంతరావు వచ్చి దిశానిర్దేశంతో కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ ప్రజల్ని కాపాడుతూ గతి తప్పిన లయ తప్పిన యువకులు స్త్రీ పురుషుల్ని వ్యవస్థలను అన్నింటినీ చక్కగా దిద్ది ప్రజాస్వామ్యాన్ని ఐపీఎస్ ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేదే మన ఆయన లక్ష్యము. ఈ కులాలు మతాలు గెజ్జలు తీసేసి మనిషిలాగా బతకాల. వాడు హిందువా ముస్లిమా క్రైస్తవుడు కాదు. ధర్మాలు పట్టుకొని బతికితేనే భూమి మీద నూకులు ఉంటాయి. మనం బతికే 50 ఏళ్ళలో ఇప్పుడు ఆయుష్లు కూడా తక్కువవుతున్నాయి. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, అయినా బుద్ధి రావడం లేదు. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. కరోనాతో హెచ్చరించినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలుపెట్టాడు. ఇంటింటికి కర్మ సిద్ధాంతం మొదలవుతుంది. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా ఇప్పుడు అప్పలాక ఆయుష్ల ఆరోగ్యాలు ఎవరికి గ్యారెంటీ చూస్తున్నారు కదా జరుగుతున్న పరిస్థితులు బట్టి. యువకులు ముఖ్యంగా 15 ఏళ్ళ నుంచి తాగడం తినడం నేర్చుకుంటున్నారు. గుట్కాలు అవన్నీ ఎట్లా ఉంటుందో ఆరోగ్యాలు. మీరేమైనా ఐరన్ మ్యాన్లు అనుకుంటున్నారా? మీ శరీరాలు నశించిపోతే రాబోయే రోజులు ఆడపిల్ల జీవితాలు ఎట్లుంటాయో ఊహించుకోండి. తల్లిదండ్రులు బాధ్యత నేర్పించాలా, వాళ్ళకి క్రమశిక్షణలో పెంచాలా. తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. భక్తి మార్గం ఎంచుకోండి. దేవుని మొక్కేది అడగండి. ఊగ లేచిందేమో రాక్షసులకు లేచి రాక్షస తిండి తినుకుంటే రాక్షస ఆలోచనలు వస్తున్నాయి, కామక్రోధాలు పెరుగుతున్నాయి. మాంసాలను తగ్గించండి ఫస్ట్. గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఒంటెలు కానీ ఇవన్నీ పెద్ద పెద్ద జంతువులన్నీ దున్నపోతు కానీ ఇవన్నీ గుర్రం అన్నీ ఏం తింటారా? శాకాహారం తిని బలంగా తయారై బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం మాంసం తిని మంచాలు ఎక్కుతున్నాం వాటిని తిని. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుపోయి వీరభద్ర వస్తున్నాడు. కాల గర్భంలో కల్పిస్తాడు. మనం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయం భక్తి వెలగండి. జై భద్ర.